పిలిస్తేనే ఇంతమంది వస్తే ఆయన అరిస్తే ఎంతమంది వస్తారో తెలుసుకోవాలి మీరు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారే తప్ప ఎవరో డబ్బులు ఇస్తేను ఏదో చేస్తారు అంటేనే కాదండి వచ్చింది. ప్రతి నాయకులు ఈ మీటింగ్ చూసి తెలుసుకోవాలండి ఈ జనం స్వచ్ఛందంగా ఎలా వచ్చారు అనేది. అదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు ఈ మధ్య బాగా ఎక్కువగా అయిపోయాయి, మీరంతా చూస్తూనే వస్తున్నారు కదా. విమర్శలు చేస్తారండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నామండి. ఇలాగా డబ్బులు సొంతయ్యి ఖర్చు పెట్టి ఇంత కార్యక్రమాలు చేస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారండి? ఒక పవన్ కళ్యాణ్ తప్ప. ఆయన రూపాయి సంపాదిస్తే రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నారండి. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు సంపాదించుకున్నా ఇంకో 10 రూపాయలు లంచం తీసుకుని దాచుకుంటున్నారు, ఆస్తులు కూడా వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి. ఆయన స్వచ్ఛంగా ప్రజలకే నేను అంకితం అన్నారు. అలాగే ఆయన సంపాదించే ప్రతి రూపాయి కూడా దానం చేశారండి. ఇన్ని లక్షలు రైతులకి, ఎన్ని కోట్లు కోట్లు ఎవరో సంక్షేమానికంటే సంక్షేమానికి లేనోళ్ళకే పెడుతున్నారు. ఏ నాయకుడు పెట్టాడండి? కనుక మా నాయకుడు ఎప్పుడు గొప్పోడేమో. అంటే గతంలో మీరు చూసారు, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన తీరు ఏ విధంగా ముందుకు సాగింది, ఈయన వచ్చిన ఈ 9-10 నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఏ విధంగా ముందుకు కొనసాగుతుందంటారు? ఖచ్చితంగానండి. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఎంత అధ్వానంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలియబట్టే 100కి 100% కూడా పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లు గెలిచారు, 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు. మరి దాన్ని బట్టి ఎవరికి ఇది ఉందో మీకే తెలియాలి, క్రేజ్.